టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ మంచి జోష్ మీదున్నాడు. ఒకప్పుడు భారత జట్టులో చోటు దొరికితే గొప్ప అనే పరిస్థితి నుంచి ఇప్పుడు 3 ఫార్మాట్లలోనూ పర్మనెంట్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే టీ20లో వరుస సెంచరీలతో అతడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్ లో సంజూ బ్యాట్ నుంచి ఇంకా బ్లాస్టింగ్ ఇన్నింగ్స్ రాలేదు. దానికోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు అతడు సవాల్ విసురుతున్నాడు. అదే సంజూ శాంసన్ గంభీర్ రికార్డుపై కన్నేయడం. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్ తో జరగబోయే మ్యాచ్ లో అతడు ఆ రికార్డును బద్దలు కొట్టాలని చూస్తున్నాడు. ఆటగాళ్లు మైల్ స్టోన్స్ అందుకోవడం, పాత రికార్డులకు పాతర వేయడం, కొత్తవి క్రియేట్ చేయడం మామూలే కదా అని అనుకోవచ్చు. కానీ సంజూ కన్నేసిన రికార్డు హెడ్ కోచ్ గంభీర్ పేరు మీద ఉండడం విశేషం. ఆ రికార్డు మరేదో కాదు, పొట్టి ఫార్మాట్ లో అత్యధిక పరుగుల రికార్డు. టీ20 క్రికెట్లో గంభీర్ 37 మ్యాచ్ల్లో 932 పరుగులు చేశాడు. అదే సంజూ శాంసన్ ఇప్పటివరకు ఆడిన 39 మ్యాచ్ల్లో కలిపి 841 పరుగులు చేశాడు. గౌతీ స్కోర్ కు అతడు ఇంకో 92 పరుగుల దూరంలో ఉన్నాడు. క్రీజులో నిలదొక్కుంటే అవలీలగా 50లు, 100లు కొట్టడం శాంసన్ కు అలవాటు. ఒకవేళ మూడో టీ20లో గనక అతడు 10 ఓవర్ల వరకు ఆడితే గంభీర్ రికార్డును బ్రేక్ చేయడం ఖాయం. కాగా భారత్ తరఫున టీ20లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా రోహిత్ శర్మ 4231 రన్స్ తో టాప్ లో కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లీ 4188 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 2582 పరుగులు చేశారు. సంజూ ఆ స్థాయికి చేరుకోవాలంటే మరికొన్నేళ్ల పాటు నిలకడగా పరుగులు చేయాల్సుంటుంది. ఇదిలా ఉంటే ఈ యంగ్ డైనమిక్ బ్యాట్స్మెన్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి మాత్రం సెలెక్ట్ కాలేదు. డాషింగ్ బ్యాటర్ అయిన సంజూ శాంసన్ ని మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. నిజానికి సంజూ వన్డేల్లో చాలా బాగా రాణిస్తున్నాడు. టీ20 ఫార్మాట్ లో ఐసీసీ టోర్నీ ఉన్నప్పుడు సంజూని వన్డేల్లో ఆడిస్తున్నారు. వన్డే ఫార్మాట్ లో ఐసీసీ టోర్నీ ఉంటే టీ20లో ఆడిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఎలాగైనా సంజూ శాంసన్ ని ఐసీసీ టోర్నీల్లో ఆడించకూడదని ప్రయత్నిస్తున్నారంటూ కొద్ది రోజుల క్రితం టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అసహనం వ్యక్తం చేశారు. సంజూ శాంసన్ కి వన్డేల్లో 55 సగటుందని, అంత మంచి సగటున్న బ్యాటర్ ని కనీసం సెకండ్ వికెట్ కీపర్ గా అయినా టీంలోకి తీసుకోలేరా అని ప్రశ్నించాడు. అతన్ని టీంలోకి తీసుకోవాలని అనుకుంటే ఎలాగైనా తీసుకునేవాళ్లు. సంజూ శాంసన్, యజ్వేంద్ర చాహల్ వంటి మ్యాచ్ విన్నర్లు లేకుండా ఐసీసీ టైటిల్స్ గెలవడం చాలా కష్టం అంటూ హర్భజన్ కామెంట్ చేశారు.